నష్టాల సునామీ కొనసాగుతోంది. టాప్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. టాటా మోటార్స్ 9%, టాటా స్టీల్ 10% నష్టపోయాయి. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, రిలయన్స్, టీసీఎస్, అదానీ పవర్, ఎల్ఎన్టీ, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ నష్టపోయాయి. 20 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. 725 కంపెనీల షేర్లు 52 వారాల కనిష్టాలను తాకాయి. ఇక 5 లక్షల కోట్ల భారత ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. కనీ విని ఎరుగని రీతిలో సూచీలు నష్టపోయాయి. ఐటీ, బ్యాంక్, ఆటో స్టాక్స్ లో అమ్మకాల సునామీ కొనసాగింది. ట్రంప్ దెబ్బకి ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. గ్లోబల్ ఇండెక్స్లు మెల్ట్ అయ్యాయి. టారిఫ్ వార్తో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. అయిన కాడికి అమ్మేసుకుంటున్నారు. అసలు ఇప్పట్లో మార్కెట్లు కోలుకుంటాయా అనే భయాలు నెలకొన్నాయి. టారిఫ్ వార్తో అమెరికాలోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికన్లు రోడ్ల మీదకొచ్చి నిరసన తెలుపుతున్నారు. మా కొద్దీ ట్రంప్ అంటూ వ్యతిరేకతను తెలుపుతున్నారు. షాంఘై, నిక్కై సహా అన్ని మార్కెట్లలో అమ్మకాల సునామీ కొనసాగింది. మార్కెట్లలో మహాపతనం కొనసాగుతోంది. బంగారం ధరలపై ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ పడింది. బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. స్టాక్ మార్కెట్లో నష్టాల సునామీ కొనసాగుతుంది. టాప్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. టాటా మోటార్స్ 9%, టాటా స్టీల్ 10% నష్టపోయాయి. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, రిలయన్స్, టీసీఎస్, అదానీ పవర్, ఎల్ఎన్టీ, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ కూడా నష్టపోయాయి. ఇక 20 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. 725 కంపెనీల షేర్లు 52 వారాల కనిష్టాలను తాకాయి. 5 లక్షల కోట్ల భారత ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. కనీ విని ఎరుగని రీతిలో సూచీలు నష్టపోయాయి. ఐటీ, బ్యాంక్, ఆటో స్టాక్స్ లో అమ్మకాల సునామీ కొనసాగింది. ట్రంప్ దెబ్బకి ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. గ్లోబల్ ఇండెక్స్లు మెల్ట్ అయ్యాయి. టారిఫ్ వార్తో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. అయిన కాడికి అమ్మేసుకుంటున్నారు. అసలు ఇప్పట్లో మార్కెట్లు కోలుకుంటాయా అనే భయాలు నెలకొన్నాయి అందరిలో. టారిఫ్ వార్తో అమెరికాలోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికన్లు రోడ్ల మీదకొచ్చి వాళ్ళ నిరసన తెలుపుతున్నారు. మా కొద్దీ ట్రంప్ అంటూ వ్యతిరేకతను తెలుపుతున్నారు. ఇక షాంఘై, నిక్కై సహా అన్ని మార్కెట్లలో అమ్మకాల సునామీ కొనసాగింది. మార్కెట్లలో మహాపతనం కొనసాగుతుంది. బంగారం ధరలపై ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ పడింది. అటు బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. స్టాక్ మార్కెట్లో నష్టాల సునామీ కొనసాగుతోంది. టాప్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. టాటా మోటార్స్ 9%, టాటా స్టీల్ 10% నష్టపోయాయి. దీనిపైన చార్టెడ్ అకౌంటెంట్ డాక్టర్ హనుమాన్లు విశ్లేషణ చూద్దాం. నమస్తే అండి హనుమాన్లు గారు. నమస్తే అండి హనుమాన్లు గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఏంటి అసలు ట్రంప్ దెబ్బకి మార్కెట్లన్నీ కూడా కుదేలైపోతున్నాయి. ఇటు బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి, షేర్లు కూడా భారీగా పడిపోతున్నాయి. అటు అమెరికన్లు కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ట్రంప్ రావడం అనేది ప్లస్సా మైనస్? అసలు అమెరికన్ ఎకానమీకి ట్రంప్ రావడం చాలా మంచిది. వేరే దేశాలకు అంత లాభం రాకపోతే అమెరికాకి మాత్రం ట్రంప్ రావడం మంచి పరిణామం. అమెరికా దేశం కూడా మనం ఎట్లా ప్రొటెక్షన్ మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి, మన దగ్గర మనమే ఉత్పత్తి చేసుకోవాలని ఎలా అనుకుంటామో వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. వాళ్ళ యొక్క ఉత్పత్తి అవకాశాలు పెంచాలి, ఉపాధి అవకాశాలు పెంచాలి, ఆర్థిక వ్యవస్థను స్థిరంగా చేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అతను వాళ్ళ అమెరికా ఒక ఆర్థిక వ్యవస్థ బాగు చేయడానికి. కాబట్టి ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది. టెంపరీగా షార్ట్ టర్మ్ లో నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి అని చెప్తున్నాడు కూడా.
ఇట్ ఇస్ నాట్ ఏ స్వీట్ పిల్, ఇట్ ఇస్ చేతి మాత్రం మింగాల్సి వస్తుంది అవసరమైతే అని చెప్తున్నాడు కూడా. కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం వాళ్ళ యొక్క అమెరికా కొరకు భవిష్యత్తు వరకు మంచి పరిణామం వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే మీరు మంచి పరిణామం అంటున్నారు, కానీ ఇది విద్యార్థులకి లేకపోతే జాబ్ హోల్డర్స్కి అక్కడ మంచి పరిణామం, కానీ మిగతా వాళ్ళకి మాత్రం మంచి పరిణామం కాకపోవచ్చు. ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది మాకు వద్ది ట్రంప్ అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు కదా. సో ఎస్పెషల్లీ అమెరికాలో చూసుకుంటే ఎవరెవరికి ట్రంప్ రావడం అనేది మైనస్ అనుకోవచ్చు. లైక్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ప్రొడక్టివిటీ పెంచండి, ఉత్పాదకత పెంచండి, క్వాలిటీ పెంచండి, అలాంటి వాళ్ళని తీసుకుంటాము, అలాంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కంటిన్యూ ఉంటాయి, అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దేశంకు రానివ్వము అని చెప్పడం తప్పేం కాదు. ఏ దేశం అని అలాగే అంటుంది. ఆ దేశం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువగా అనుత్పాదికత ఉండాలని ఓవర్ వాల్యుయేషన్ ఉన్న వాళ్ళని తీసేస్తారు న్యాచురల్ గా. అది తీసుకుని నిర్ణయం దానివల్ల ఉత్పాదకత పెరుగుతుంది, అనవసర ఖర్చు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్టే కదా. ఎవరు వద్దంటారు అలాంటి నిర్ణయాలు తీసుకోవడం? ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగు చేయడానికి చేస్తుంది లేమని దాని ఇంతవరకు దాని యొక్క బెనిఫిట్ పొందిన వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది, వాళ్ళు నష్టపోయే అవకాశం. ఓకే, బట్ కంపెనీలు చూసుకుంటే ఇటు నష్టాల్లో కూడా ట్రేడ్ అయిపోతున్నాయి, కంపెనీలన్నీ కూడా నష్టపోతున్నాయి కదా, మరి అవి ఎలా కోలుకోవడం అంటారు బయటికి? ఖచ్చితంగా ఎలాంటి నష్టం ఉండదు, టెంపరీగా ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఏంటంటే సైకాలజికల్ ఎఫెక్ట్. ఇది మానసికంగా ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఆర్థికంగా మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. లాంగ్ రన్ లో ఖచ్చితంగా మంచి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఎకానమీ బాగు చేసుకున్నప్పుడు ఉత్పాదకత పెరిగినప్పుడు లాభదాయకత పెరుగుతుంది, పెట్టుబడుల మీద లాభాలు పెరుగుతాయి భవిష్యత్తులో, కాబట్టి ధరలు పెరుగుతాయి. ఇప్పుడు టెంపరీగా దాని ఎఫెక్ట్ ఏంటంటే నెగటివ్ ఎఫెక్ట్ అనమాట. ఇది మనం ఒక టుడేస్ పెయిన్ టుమారోస్ గెయిన్ లాగా ఇవాళ జరిగే నష్టం రేపు మంచి భవిష్యత్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అమెరికా కొరకు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికా మంచి భవిష్యత్తు కొరకు తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలు వాటిని అమెరికా పౌరులు స్వాగతించాలి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తుంది కాబట్టి వాళ్ళు స్వాగతించాలి. కొంచెం నష్టపోతుంది, కొందరు ఎలాగో నష్టపోతుంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం నష్టకపోవచ్చు కూడా. అయితే హనుమల్లి గారు, టాప్ కంపెనీలే చూసుకుందాం, టాటా మోటార్స్ కానీ, జేఎస్డబ్ల్యూ కానీ, శ్రీరామ్ ఫినాన్స్ కానీ, ఇలాంటి టాప్ మోస్ట్ కంపెనీలే షేర్లలో ఇంతగా నష్టాలు చవి చూసినప్పుడు నార్మల్ కంపెనీస్ విషయంలో ఏంటి? ఒకవేళ మీరు అంటున్నారు తర్వాత కూడా అవి పుంజుకోవచ్చు, నష్టాల్లో ఉన్నా కూడా మళ్ళీ ఆ లెవెల్కి వెళ్ళిపోతాయని అంటున్నారు. ఓకే, ఇప్పుడు టాప్ కంపెనీలు అయితే లెవెల్కి వెళ్తాయి, బట్ నార్మల్ కంపెనీస్ కానీ బిలో యావరేజ్ ఉన్న కంపెనీస్ విషయం ఏంటంటారు? ఇప్పుడు ఇంతవరకు జరిగింది ఏంటంటే ఓవర్ వాల్యుయేషన్ జరిగాయి, ఓవర్ ఎక్స్పెక్టేషన్ జరిగాయి, ఓవర్ ప్రొజెక్షన్ చేశారు. ఆ వాల్యుయేషన్ ఓవర్ వాల్యుయేషన్ పెరిగి దాన్ని ధరలు పెంచారు, ధరలు పెంచి అమ్ముకున్నారు, దాన్ని లాభం సంపాదించుకున్నారు వాళ్ళు. అయితే ఎవరైతే కొన్నారో వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ఎప్పుడైనా షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలంటే తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు కొనాలి, మంచి ప్రాఫిటబిలిటీ చూడాలి. అలాంటి వాటిని ఇన్వెస్ట్ చేయకుండా ఓవర్ వాల్యుయేషన్ చూసుకున్న వాళ్ళు ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే నష్టం జరుగుతుందో వాళ్ళు ఎవరంటే ఓవర్ వాల్యూస్ లో ట్రేడింగ్ స్పెక్యులేషన్ చేసిన వాళ్ళు, మళ్ళీ ఈ షార్ట్ సెల్లింగ్, ఫార్వర్డ్ ట్రేడింగ్, డిరైవేటివ్ చేసిన వాళ్ళు ఎక్కువగా నష్టం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు 5 లక్షలు పెడతారు, 5 కోట్ల బిజినెస్ చేస్తారు, దానివల్ల నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ 3 years, 4 years, 5 years ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది, కానీ వెనక్కి తగ్గే అవకాశం లేదు. భవిష్యత్తులో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ప్రయోజనం ఉండే అవకాశం. మరి హనుమల్లి గారు, ఈ 5 లక్షల కోట్ల భారత ఇన్వెస్టర్ల సంపద ఒక్కసారిగా ఆవిరైపోయింది కదా, దాని గురించి ఏమంటారు? ఇంతకుముందు పెరిగిందే కదా, తగ్గింది. ఇప్పుడు ఒరిజినల్ గా 10 రూపాయల షేర్ 20 రూపాయలు వెళ్ళి 15కి వచ్చింది. ఇక్కడ 10 రూపాయలు 9 రూపాయలు చాలే కదా, 10 రూపాయలు 20 రూపాయలకు పోయింది, 20 రూపాయలు 15 రూపాయలకు వచ్చిండొచ్చు, కానీ 10 రూపాయలు మాత్రం తగ్గలే కదా. పెరిగిందే తగ్గింది, కానీ ఒరిజినల్ మొత్తం తగ్గలే కదా. కాబట్టి పెరిగిన వాళ్ళకి లాభం వచ్చింది, తగ్గిన వాళ్ళకి నష్టం అవుతుంది. ఎవరో ఒకరికి లాభం వస్తే కంపెనీకి దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ లేదు. కంపెనీకి అయితే కంపెనీ స్ట్రక్చర్ అలాగే ఉంది, దాంట్లో నష్టం లేదు. కాబట్టి పెరిగింది తగ్గింది అంతేగాని దానివల్ల ఎవరు పెట్టిన వాళ్ళు నష్టపోయింది గురించి చెప్తున్నారు, కానీ లాభం వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పారు నాకు ఇంత వచ్చింది, 10 రూపాయలు పెట్టి 50 రూపాయలు వచ్చిందని ఎవరైనా చెప్తున్నారా? వాళ్ళు ఎప్పుడైనా సంతోషపడి న్యూస్ ఛానల్ ఎప్పుడైనా చెప్పారా? వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు ఎప్పుడు చెప్పారు, వాళ్ళు నష్టపోయి మాత్రం చెప్తారు అంతే. అంతే కదా, ఎవరైనా నష్టపోతే ఇలా ఉంది మీరు జాగ్రత్త పడండి అని చెప్తారు, కానీ ఇంత లాభం వచ్చింది మీరు ఇలా ఉండండి అని ఎవరు చెప్పరు కదా. ఓకే, అక్కడ నెగిటివ్ జరిగితేనే కదా ఎవరైనా చెప్పారు. మనం ఒకే సైడ్ కైన్ చూస్తున్నాం, ఇంకో సైడ్ చూడట్లేదు. ఆ ఇంకో సైడ్ కైన్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అనేది. పెరిగింది తగ్గింది తప్ప విషయం మొత్తం తగ్గలేదు మనకు. దానివల్ల ఇంపాక్ట్ అనేది టెంపరీ ఇంపాక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది టెంపరీగా. దానికి కొద్ది రోజుల తర్వాత మీకు ఎఫెక్ట్ పాజిటివ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయిన కొద్దీ మనకు గ్రాడ్యువల్ గా ఉంటుంది.
ఇప్పుడు 10 రూపాయల షేర్ 50 రూపాయలు 500లకు 600లకు కొన్నప్పుడు ఇప్పుడు మీరు పబ్లిక్ ఇష్యూలో 10 రూపాయలు 500లకు ఎందుకు కొనాలి, 350కి ఎందుకు కొనాలి 5 రూపాయలు 10 రూపాయల షేర్ని? కానీ 25 రూపాయలు వచ్చేప్పుడు 30 రూపాయల గురించి చేసుకోనండి. ఎందుకు 350 కొంటున్నారు? కొనకండి. అలాంటి వాటి అంత హై ప్రైస్ షేర్స్ ని అంత పీఈ రేషియో ఎక్కువ షేర్స్ కొనకండి. అది ఎందుకు తీసుకుంటున్నారు? అది మన క్రేజ్ అనమాట. నేను తప్ప ఇంకో తప్ప పెరిగే షేర్లు కొనాలి, తగ్గే షేర్లు కొనకూడదని. దానికి ఎవరైనా దట్ వీక్నెస్, హ్యూమన్ వీక్నెస్. మరోవైపు బంగారం ధరలు కూడా ఒకసారి చూసుకుందాము. అంటే మొన్నటి వరకు ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు మళ్ళీ తగ్గుదల దిశగా కనిపిస్తున్నాయి. అంటే ఈ ఎఫెక్ట్ ఎలా ఉందంటారు? అంటే ఇది భారతీయులకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు. బంగారం కూడా ఏంటంటే బంగారంలో కూడా ఓర్స్ ట్రేడింగ్ నడుస్తుంది, స్పెక్యులేషన్ ట్రేడింగ్ నడుస్తుంది, సెటిల్మెంట్ ట్రేడింగ్ నడుస్తుంది. దాంట్లో కూడా ఇలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది. అదే కాకుండా కొద్దిగా ఏం చేస్తాం, ఇంకా పెరుగుతుంది ఉద్దేశంతో కొని పెట్టుకోవడం అనేది. అదే ఇప్పుడు సంవత్సరం క్రితం ఉన్న ధరకి ఇప్పుడున్న ధరకి ఎంత తేడా ఉంది? దానికంటే తగ్గలేదు. సంవత్సరం క్రితం ధర కంటే తగ్గితే అది నష్టం జరిగినది. సంవత్సరం క్రితం కంటే ఎక్కువ పెరిగింది, ఇప్పుడు తగ్గింది. దానివల్ల ఉన్న వాళ్ళు ఓవర్ వాల్యూ చేసుకొని నష్టపోతారు. కానీ బేసికల్ గా మాత్రం ఒరిజినల్ ఇన్వెస్టర్ ఇప్పటికీ నష్టపోయే అవకాశం ఉంటుంది. బంగారం ట్రేడర్లో కూడా తగ్గుతుంది. నేచురల్ గా 10% పెరిగినప్పుడు 5% తగ్గే అవకాశం ఉంటుంది, 10% తగ్గే అవకాశం ఉంటుంది. కానీ అసలే తగ్గకుండా అలాగే పెరుగుతూ ఉండాలంటే మాత్రం ఇది వడ్డీ రేటు కాదు పెరగడానికి. కాబట్టి డిమాండ్ అండ్ సప్లై ఆధారపడుతుంది. కాబట్టి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, రైట్ అండి. మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమాన్లు గారు. స్టాక్ మార్కెట్లో నష్టాల సునామీ కొనసాగుతోంది. టాప్ కంపెనీల షేర్లన్నీ కూడా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. టాటా మోటార్స్ 9%, టాటా స్టీల్ 10% నష్టపోయింది. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, రిలయన్స్, టీసీఎస్, అదాని పవర్, ఎల్ఎన్టీ, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ నష్టపోయాయి. 20 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. 725 కంపెనీల షేర్లు 52 వారాల కనిష్టాలు తాకాయి. 5 లక్షల కోట్ల భారత ఇన్వెస్టర్ల సంపద ఒక్కసారిగా ఆవిరైంది. కనీబీని ఎరుగని రీతిలో సూచీలు కూడా నష్టపోయాయి. ఐటీ, బ్యాంక్, ఆటో స్టాక్స్ లో అమ్మకాల సునామీ కొనసాగింది. ట్రంప్ దెబ్బకి ప్రపంచ మార్కెట్లన్నీ కూడా కుదేలవుతున్నాయి. గ్లోబల్ ఇండెక్స్లు మెల్ట్ అయిపోయాయి. టారిఫ్ వార్తో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. అయిన కాడికి అమ్మేసుకుంటున్నారు. అసలు ఇప్పట్లో మార్కెట్లు కోలుకుంటాయా అనే భయాలు నెలకొన్నాయి. టారిఫ్ వార్తో అమెరికాలోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికన్లందరూ రోడ్ల మీదకి వచ్చే నిరసన తెలుపుతున్నారు. మా కొద్దీ ట్రంప్ అంటూ వ్యతిరేకతను తెలుపుతున్నారు. షాంఘై, నిక్కై సహా అన్ని మార్కెట్లలో అమ్మకాల సునామీ కొనసాగింది. మార్కెట్లలో మహాపతనం కొనసాగుతోంది. బంగారం ధరలపై ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ పడింది. బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇక విశ్లేషకులు పాపారావు గారు స్పందించుద్దాం. సార్ నమస్తే అండి పాపారావు గారు. నమస్తే మేడం. పాపారావు గారు, ఏంటి అసలు స్టాక్ మార్కెట్లు అన్ని ఇలా కుదలేపుతున్నాయి? ట్రంప్ దెబ్బకి నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి కంపెనీస్ అన్ని కూడా. విశ్లేషకులు మాట్లాడుతున్న మాట ప్రకారం చూస్తుంటే ఒకవేళ ఇప్పుడు తగ్గిపోయినా కూడా మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. సో అది ఎంతవరకు సమంజసం అంటారు? పుంజుకోవచ్చా? చాలా సింప్లిస్టిక్ క్వశ్చన్. తగ్గితే పుంజుకుంటాయి, అప్పుడు తగ్గితే పెరుగుతాయి అంటే మామూలుగా తగ్గటం అంటేనే పెరగటం కూడా ఉంటుందండి, ఆపోజిట్ కూడా ఉంటుందండి. ఒకసారి తగ్గితే కానీ తగ్గటానికి పెరగటానికి కూడా కండిషన్స్ ఏంటనేది ప్రశ్న. తగ్గింది కాబట్టి మళ్ళీ పెరుగుద్దా అనేది ప్రశ్న కాదు అక్కడ. అసలు ఎందుకు తగ్గింది? ఈ కారణాలతో తగ్గింది కాబట్టి ఆ కారణాలు పోతే మళ్ళీ పెరుగుద్ది, అంతే కదా, సింపుల్, అదే లాజిక్. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఒకటి, మీకు ఎందుకు తగ్గింది? ఇప్పుడు తగ్గుతున్న కారణాలు ప్రధానంగా కనపడుతుంది. ట్రంప్ టారిఫ్ వార్. ట్రంప్ చాలా దేశాల మీద విపరీతమైన స్థాయిలో, ఒక 60 దేశాల మీద, అమెరికాతో ట్రేడ్ సర్ప్లస్ ఉన్న 60 దేశాల మీద, అంటే అమెరికాకి ఎక్కువగా ఎగుమతులు చేస్తా తక్కువగా అమెరికా నుంచి దిగుమతులు చేసుకుంటున్న 60 దేశాల మీద భారీ ఎత్తున టారిఫ్లు మోత మోగించాడు. దానికి ప్రతీకారంగా నిన్న చైనా టిట్ ఫర్ టాట్ గా టారిఫ్లు 34% అమెరికా మీద విధించింది. చూడు నీకు సంగతి నేను కూడా చూస్తానని. దీంతో టారిఫ్ వార్ అనేది ముదిరి పాకాన పడుతుంది అనేది అర్థమైంది. అలాగే కెనడా కూడా ఎదురు తిరుగుతుంది అమెరికాకి, నేను చేస్తాను నీ సంగతి అవుతాను. బ్రెజిల్, యూరోపియన్ యూనియన్ ఏం తగ్గటల్లా. రెండో పక్కన నిన్న ఇవాళ జపాన్ నుంచి వచ్చిన వార్తల ప్రకారంగా జపాన్ ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి అమెరికన్ ట్రెజరీ బాండ్స్ ని అమ్మేస్తుంది. అంటే అమెరికా డాలర్లోనే అమ్మేస్తుంది, వదిలించుకుంటుంది అమెరికా డాలర్లని. అది కనుక అమెరికా డాలర్లని సెకండ్ బిగ్గెస్ట్ హోల్డర్ ఆఫ్ అమెరికా డాలర్స్ అది. చైనా తర్వాత అతి ఎక్కువగా అమెరికా డాలర్ ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. అట్లాంటిది జపాన్ కనుక డాలర్లను వదిలేస్తే కనుక డాలర్ విలువ పడిపోద్ది.
చాలా దెబ్బతింటది. కానీ ఒక పెద్ద సంక్షోభంలో అమెరికా పడ్డది కాబట్టి ఆ టారిఫ్ యుద్ధం మొదలైన తర్వాత అది ఇంకా ముదురుతుంది కాబట్టి ఈ రోజు మార్కెట్లు పడ్డాయి. రెండో కారణం మార్కెట్లు పడటానికి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా కేంద్రంగా ఒక పెద్ద ఆర్థిక మాంద్యం రాబోతుంది అనేది ఈ రోజు దరిదాపుగా ఖరారు అవుతుంది వాతావరణం. ఆర్థిక మాంద్యం వస్తే ఏమవుద్ది, ఆర్థిక పరిస్థితులు దిగజారుతాయి, ప్రజల కొనుగోలు శక్తి పడిపోద్ది, నిరుద్యోగం ఇంకా పెరుగుద్ది, ఇప్పటికే ఎక్కువ ఉంది, ఇంకా పెరుగుద్ది, ప్రజలు రోడ్లు ఎక్కుతారు, రోడ్ల మీద పడతారు. 1930ల నాటి పెనుమాంద్య స్థితిని గుర్తు చేసుకునే వాతావరణం, దాన్ని మించిన మాంద్యం రాబోతుందని చాలా కాలంగా చాలా మంది చెబుతున్నారు. ఉదాహరణ నేను కూడా గత 5 సంవత్సరాలుగా కరెక్ట్ గా ఈ సంవత్సరానికి 26 సంవత్సరాలు 99 అక్టోబర్ నవంబర్ నుంచి నా వ్యాసాలు ఉన్నాయి. అమెరికా పతనం కాబోతుంది, ఈ విధంగా అమెరికా భవిష్యత్తులో తొందరలోనే, అంటే 25 సంవత్సరాల చరిత్రవేత్తలు చిన్న కాలమే, అందుకని పతనం కాబోతుందని నేను రాసిన పుస్తకాలు 4-5 ఉన్నాయి. దానిలో ముఖ్యంగా మొదటిది సరే అట్లా ఇప్పుడు చివరిగా సిరీస్ లో చివరి పుస్తకం ఏంటంటే మొన్న ఆగస్టు 2024లో నేను రాసిన అది మానవాళికి మహోదయం అంతం కాదు ఇది ఆరంభం అనే పేరుతో, అమెరికా పతనంతోనే ప్రపంచ మానవాళికి మునిగిపోదు, కష్టాలు పెరగవు, మీకు జీవితాలు బాగానే ఉంటాయి, ముందు కాలం ఇంకా గొప్ప కాలం రాబోతుంది. అమెరికా పతనమైనా, అమెరికా వ్యవస్థ పతనమైనా, అమెరికాలో ప్రజలు కూడా బాగుండే రోజు, ప్రపంచం అంతా బాగుండే రోజు వస్తుందనేది మానవాళికి మహోదయం అంతం కాదు ఆరంభం పేరుతో రాశాను. నా ఉద్దేశాలు మొదటి నుంచి కూడా ఇదే చెబుతున్నాను. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇక్కడ నేను అనేది ఏంటంటే ఈ రోజు మార్కెట్లు మళ్ళీ పెరుగుతాయి అంటే అంత సింప్లిస్టిక్ గా ఆలోచించకూడదు. ప్రపంచంలో పెనుమాంద్యం వచ్చేటట్లయితే మార్కెట్లు అంత తేలిగ్గా ఎలా పెరుగుతాయి, వారి పెనుమాంద్యం నుంచి బయటపడటానికి ఏమన్నా ఉద్దీపన చర్యలు ఇచ్చి ఆర్థిక వ్యవస్థలో డబ్బు పంప్ చేసి ఉపాధి కల్పన కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపట్టి 1930 సంక్షోభ కాలంలాగా చేస్తే ఏమన్నా కోలుకుంటాయి అంటే ఈ రోజు అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాబోట్స్, రకరకాలైన టెక్నాలజీ పెరిగిపోయినాక మీరు ఎంత పెట్టుబడులు పెట్టి ఎంత డబ్బులు కుమ్మరించి ఎకానమీలో ఏం చేసినా యంత్రాలే పనిచేస్తున్నాయి, పనులు యంత్రాలు చేస్తున్నాయి, మనుషులకు పని లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కూడా చాలా కష్టమైనటువంటి వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉద్యోగాలు కష్టం. కాబట్టి ఈ రోజున్న పరిస్థితుల్లో షేర్ మార్కెట్లు కోలుకుంటే కొంత కోలుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒక ఉద్దీపన పథకం కనుక ఇప్పుడు దాకా డబ్బులు ముద్రేస్తున్నారు, గత 30-40 ఏళ్ళుగా విపరీతంగా డబ్బులు ముద్రేస్తున్నాయి దేశాలు, చాలా దేశాలు, అమెరికా లాంటి దేశాలు. మళ్ళీ డబ్బులు ఒక రౌండ్ ముద్రేస్తే కనుక సంక్షోభం వస్తే కాస్త ఆ డబ్బులు మళ్ళీ మార్కెట్లో, షేర్ మార్కెట్లో కూడా వస్తాయి, షేర్లు కొంత మళ్ళీ వస్తాయి. నేను అనేది ఒకటే, షేర్ మార్కెట్లో నేనే షేర్ మార్కెట్ అడ్వైజర్ని కాదు, కానీ నేను చెప్పేది ఏంటంటే షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంకా కొత్తగా కొనమని అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఐ డోంట్ థింక్, నేను వ్యక్తిగతంగా నేనైతే అడ్వైజ్ ఇవ్వను. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా రీటైల్ ఇన్వెస్టర్లు ఇంకా దిగమని చెప్పి ఈరోజు లోయెస్ట్ పాయింట్ వస్తుంది, తక్కువలో ఉన్నప్పుడు కొనండి తర్వాత పెరుగుతాయి అని చెప్పి ఏది తెలిసి తెలియని అమాయక సలహాలనే అనుకుంటున్నాను, నా వ్యక్తిగత ఉద్దేశం అది. కాబట్టి తొందరపాటు పనికిరాదు. ఎవరైనా కనుక భరించగలిగితే, కొంతకాలం ఓపిక పట్టగలిగితే, ఇప్పుడు డబ్బులు అవసరం లేకపోతే ఎదురు చూసి కొంతకాలం పాటు ఆగి మార్కెట్లు పెరుగుతాయని ఆశిస్తూ ఏదంటే ఏదైనా ఉద్దీపన పథకం, వడ్డీ రేట్లు తగ్గించి ఒక్కొక్క చేస్తే. రైట్ పాపారావు గారు, థ్యాంక్ యూ.